కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. ఇప్పుడు మరి సినిమా పరిశ్రమలో కూడా కొంతమంది పొగడిగాళ్ళు మారుతున్నారు కదా, వాళ్ళకి కూడా చెబితే బాగుంటుంది. సినిమా పరిశ్రమలో కూడా చాలామంది పొగడిగాళ్ళు మాకు సలహాలు చెబుతున్నారు కదా, ప్రభుత్వం ఎలా ఉండాలని. వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వచ్చు కదా. మనకెందురా బాబు ఇవన్నీ, మన ఇండస్ట్రీలో డ్యాన్సులు, ఫైట్లు, వీటి గురించి, యాక్షన్ గురించి మనం చూసుకుందామని వాళ్ళకు కూడా సలహా ఇస్తే ఇద్దరికి ఇస్తే బాగుంటుంది కదా. చంద్రబాబు నాయుడు అనేవాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రం ఉన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం 7 సంవత్సరాలు ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఆ పార్టీని నేనే నడిపానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఈరోజు 1978లో కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి శాసనసభ్యుడయ్యి 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాడు. 5 సంవత్సరాలు వాళ్ళ మాంగారి దగ్గర ఆయనే పార్టీని నడిపానని చెబుతున్నాడు. ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. అంటే ఎన్ని సంవత్సరాలు చేశాడండి ఈయన మంత్రిగా కానీ, పార్టీ నడపడం కానీ, ముఖ్యమంత్రిగా కానీ? 17 సంవత్సరాలు ఈయనే కదా ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసి అత్యధిక భాగం రాష్ట్రాన్ని నడిపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడే కదా. ఆ రోజు పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలే? ఆ రోజున పులివెందులు ఎందుకు కంప్లీట్ చేయలే? ఆ రోజు తెలుగు గంగ ప్రాజెక్టు ఇప్పుడు కూడా ఎందుకు పూర్తి చేయలే? వెలుగొండ టనల్స్ ఎందుకు తవ్వలా? గాలేరు నగరి నీకు చిత్తూరు ఇలా నీ పక్క కాన్స్టిట్యున్సీకి నీటి సౌకర్యం వచ్చేది ఎన్టీ రామారావు బిగిన్ చేశాడని చెబుతావు. దాన్ని నువ్వు ఎందుకు కంప్లీట్ చేయలే? మరి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సృజల శ్రవంతి ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయలే? తెలంగాణలో మహబూబ్ నగర్ని దత్తత తీసుకున్నానని చెప్పావు. మహబూబ్ నగర్ని ఎందుకు గాలికి వదిలేసి వచ్చావు? నువ్వు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా, ఎన్టీ రామారావు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా నేనే పార్టీని నడిపానని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, 27 సంవత్సరాలు గుడ్డి వరాలు పొడిదాడు ఈ వెధవ, ఈ 420 గాడు. ఇప్పుడు వచ్చి నా కొడుకు ఏదో నాకు మళ్ళీ అధికారాన్ని ఇవ్వండి, నేను వచ్చి ఇప్పుడు పగలు తెస్తానని చెప్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉందా? 27 ఏళ్ళు ఏం చేసావురా నువ్వు? 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నావు. 7 సంవత్సరాలు నీ మా ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వే పార్టీని నడిపానని చెబుతున్నావు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఈ 27 సంవత్సరాలు ఎవరు సంక్రాంతికి ఎందుకు పూర్తి చేయాలి? ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు పెండింగ్ ఎందుకున్నాయి? నీ వాళ్ళని కదా. ఈరోజు పబ్లిసిటీ లేకుండా ఈరోజు ఈ రాష్ట్రం ఉన్నటువంటి తాగునీటి ప్రాజెక్టుల్ని మొదలెట్టినటువంటి వ్యక్తి ఎవరో జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు. వాటిని కొన్ని కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఆయన చనిపోయినాక 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నావు. నువ్వు మద్దతు ఇచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి 4 సంవత్సరాలు ఉన్నాడు. మా రోజు మేము ఓటు కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తే మమ్మల్ని డిస్క్వాలిఫై చేశాడు చంద్రబాబు నాయుడు. ఆయన కాపాడాడు. నువ్వే కదా ఉంది 10 ఏళ్ళు. ఎవరు సంఘం ఆగారు? మీ ఇద్దరు, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎవరు సంఘం ఆగారు? ఈరోజు వచ్చి దొంగ మాటలు నీ మూలం ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయి రాష్ట్రం 2 ముక్కలైతే సిగ్గు శరం లేకుండా 75 ఏళ్ళ వయసు నిండి ఇప్పుడు మళ్ళీ అధికారం కానీ అప్పచెబితే అల్జిమర్స్ జబ్బు, నీకు మతిమరుపు, కూర్చుంటే లేగలేవు, లేగితే కూర్చోలేవు.
ముసలముండా కొడుకువి, నీకెందుకు ఇవన్నీ? పొంగనూరు ఘటనలో ఆల్రెడీ ముందే మేము రూట్ ప్లాన్ ఇచ్చాం, కావాలనే వైసీపీ వాళ్ళకి మద్దతుగా కావాలనే మమ్మల్ని. చంద్రబాబు గారు పెద్ద 420 గాడు, మనకు ప్లాన్ ఇస్తాడు, ఆడి దగ్గర ప్లాన్ పెట్టుకుంటాడు. అది అమరావతిని ఎంత పెద్ద గ్రాఫిక్ ఏం చేయడం మీరు చూశారు. ఎస్పీ ఇచ్చిన రోడ్ మ్యాప్ చేయలేడా? ఇప్పుడు పెద్దిరెడ్డి గారు అంటే ఉచ్చబోసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి కుప్పం కాన్స్టిట్యున్సీలో పెద్దిరెడ్డి గారి దెబ్బకి జిల్లా పరిషత్తులు పోగొట్టుకున్నాడా, మండల పరిషత్తులు పోగొట్టుకున్నాడా, పంచాయతీలు పోగొట్టుకున్నాడా, మున్సిపాలిటీ పోగొట్టుకున్నాడు. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ పోగొట్టుకోవడం సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పెద్దిరెడ్డి గారిని ఏదో రకంగా డ్యామేజ్ చేయాలని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కడప, నెల్లూరు, తమిళనాడు, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళందరినీ వేసుకుని అక్కడ పోయాడు. అక్కడ ఏదో అల్లర్లు సృష్టించాడు. మళ్ళీ ఎవరి ప్రాంతానికి అడిగి పోతారు. రేపు పెద్దిరెడ్డి గారు గెలవటం తథ్యం, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం తథ్యం. ఈ చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి గారిని ఏమీ చేయలేక ఇటువంటి పక్క జిల్లాల నుంచి జనాన్ని వేసుకువెళ్ళి, ఎందుకు అతను వెళ్ళినప్పుడు ఎందుకు గొడవ జరిగింది? వీడంత పోటీగాడైతే పక్క జిల్లాల నుంచి తీసుకెళ్ళకపోతే పొంగనూరులో ఇప్పుడు చేయించమనండి గొడవ. వీడు వెళ్ళకుండా చేయించమనండి. ఊరేగింపుగా చుట్టుపక్కల జిల్లాల నుంచి వేసుకొచ్చి తమ్ముళ్ళు రండి అని చెప్పి తీసుకెళ్ళి గొడవ చేయటం ఎందుకు? వాళ్ళు చేయించమనండి అక్కడ గొడవ. వీడు వెళ్తేనే పెద్ద పోటీగాళ్ళండి అక్కడ పొంగనూరులో. చంద్రబాబు నాయుడు వెళ్ళిపోగానే అందరూ దాక్కుంటారండి ఇళ్లలోకి వెళ్ళి. ఇటువంటి వెధవలను పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఎప్పటికీ ఏమీ చేయలేడు. ఎవరు చెప్పాడు నీకు బస్ స్టాండ్ మునిగిపోయింది? వచ్చారా మీరు ఎవరన్నా? జనసేన వాళ్ళు ఎక్కడ ఫోటోలు తీసుకొని పెడతారు. ఒకటి చెప్పేది ఏంటి తమ్ముడు, ఈ రాష్ట్రంలో బస్ స్టాండ్ నిర్మాణం జరిగి గుడివాడలో 75 సంవత్సరాలు స్వాతంత్రం రాకముందు కట్టిన బస్ స్టాండ్ అది. ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు, 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు, 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారం ఉండి గుడివాడ బస్ స్టాండ్ ఎందుకు అట్లా చెప్పానండి? అది ఇప్పుడు కొత్తగా మునిగిపోయిందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 23 కోట్ల రూపాయలతో మేము బస్ స్టాండ్ శాంక్షన్ చేయించాం. వెనకాల 10 కోట్ల రూపాయలతో గ్యారేజీ కంప్లీట్ చేసాం. ఈరోజు ఆ బస్ స్టాండ్ని ఎదురున్నటువంటి బస్ స్టాండ్ అంతా మేము పగలకొట్టి కొత్త బస్ స్టాండ్ కడుతున్నాం. రన్నింగ్లో ఉంది. ఉంటే 2 గోతుల్లో దిగి, మేము తవ్విన గోతుల్లో దిగి జనసేన, తెలుగుదేశం దాంట్లో ఆ నీళ్ళల్లో పడుకుని కూర్చుని నుంచుని ఆ మట్టి అంతా మొహాన్ని వేసుకుని ఫోటోలు దిగి పెడితే మీరు నన్ను అడిగితే నేనేం చెబుతా? ఇప్పుడు బస్ స్టాండ్ కూల్చేశారా? పాత బస్ స్టాండ్ వెనకాల గ్యారేజీ కట్టారు 10 కోట్లు పెట్టి. నేను పేరునాని గారు దాన్ని ఓపెన్ చేశాను, మీరు అందరూ వచ్చారు కదా. ఎదర బస్ స్టాండ్ టెండర్లు పిలిచారు కదా, గోతులు తవ్వారు కదా, పాత బస్ స్టాండ్ తీశారు కదా. పిల్లర్స్ తవ్వితే ఆ పిల్లర్స్లో దిగి నీళ్ళు నిలిచినాయి అంటే పిచ్చినా కొడుకులు. వాన పడితే గోతులు తవ్వితే పిల్లర్స్ తవ్వటానికి దాంట్లో నీళ్ళు నిలవకేం నిలబడతాయి? పాలు నిలబడతాయా? అది మీరు అడగని నేను చెప్పా. అదో కామెడీ పార్టీ, జన సున్నా పార్టీ. దానికి ఒక సున్నా. ఆయన 2 చోట్ల పోటీ చేయాలి, 3 చోట్ల ఓడిపోగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. ఆయన గురించి నన్ను అడిగితే నేనేం చెబుతా? 2 చోట్ల పోటీ చేసి 4 చోట్ల ఓడిపోగలడు ఆయన. ఆయన చంద్రబాబు నాయుడు సేవ చేయడానికి అది ఒక భజన సేన చేశాడు. జనాన్ని చూస్తే సున్నా. భజన కొట్టమంటే కోటలు దాడతాయి మాటలు. ఆడిని కొడతా, ఈయన్ని కొడతా, మోకాళ్ళ మీద నిలబెడతా, బోడిగుళ్ళు కొట్టిస్తా, బొక్క కొట్టిస్తా. ఎన్ని బోడిగుళ్ళు కొట్టించాడు? ఆయన కొట్టించుకున్నాడు కానీ ఈ రాష్ట్రంలో ఎవడు కొట్టించాడు? ఆయన మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు రాష్ట్ర ప్రజలు. ఎవరిని కూర్చోబెట్టాడు ఆయన? ఈయన చేతులు ఉంటుందా చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయటం, చేయకపోవటం? మళ్ళీ ఇటు దొంగ మేనిఫెస్టో, ఇటు దొంగ వాగ్దానాలను రాష్ట్ర ప్రజలు నమ్మి చంద్రబాబు చేతిలో అనేక సార్లు మోసపోయారు. ఈసారి ఆయన చేతిలో మోసపోవటానికి ఎవరు సిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడు ఎన్ని నక్క జిత్తులు వ్యవహారం చేసిన ఈ రాష్ట్ర ప్రజల నంబరు. చంద్రబాబుకి 2024 చివరి ఎన్నికలు, 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా కూడా రాదు. కుప్పంలో శాసనసభ్యుడు కూడా గెలవడు. సెల్ఫీ డప్పు, సెల్ఫీ కొట్టుకోవాల్సింది ఎవడో కొట్టడు. అడిగి సెల్ఫీ ఓటు, సెల్ఫీ ముఖ్యమంత్రి, అన్ని సెల్ఫీని కాదు, సెల్ఫ్తో చేసుకోవటమే. పక్కనాడు ఎవడో చేసేవాడు లేడు. కాబట్టి అన్ని సెల్ఫీ. మాకు అలా కాదు కదా. మాకు ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు, రాష్ట్ర ప్రజల మద్దతు ఉంది. మాకు 151 మంది శాసనసభ్యులు ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో 165, 170 మంది శాసనసభ్యులు గెలుస్తారు. మాకు అవసరం లేదు కదా సెల్ఫీ. ఆడి సెల్ఫీ చేతితో కొట్టుకోవటమే. ఓన్లీ స్విమ్మింగ్ పూల్ దేనోదాన్ని బోట్లో వేలెట్టి లేకపోతే పుల్లెట్టి ఊపడు కదా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.